రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబావ నేరవని వృద్ధిగా నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంది. అయినా కానీ ఆ సమస్యలను ఓవర్కమ్ చేయడానికి దేవుడు మనకు బలం అనుగ్రహిస్తాడు. ప్రత్యేకంగా ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ మనల్ని బలపరుస్తుంది. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని బలపరుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టు ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం, మామూలు విజయం కాదు, అత్యధిక విజయం దేవుడు మనకు అందరకు అనుగ్రహించిన. ఇప్పుడు జీవం గల దేవుడు, విజయం అనుగ్రహించే దేవుడు, అత్యధిక విజయం అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. కలువరి శిలువలో మన ప్రియులారా చూస్తున్న యేసుక్రీస్తు తన మరణం ద్వారా గ్రేట్ విక్టరీ, గొప్ప విజయం మనకందరకు అనుగ్రహించాను. యేసుక్రీస్తు ఒక జయం మన జయం అన్నమాట, మీ జయం అన్నమాట, మన జయం అన్నమాట. కాబట్టి ఈరోజు ప్రియులారా మనం ఆరాధిస్తాం, శుధిస్తాం, ఎందలో వేస్తాం. సెలబ్రేషన్, మన ఆత్మీయ జీవితం అంటే ప్రతిరోజు సెలబ్రేషన్ అన్నమాట. యేసుక్రీస్తు పొందిన జయం, ఆ విజయ గీతం మనం కొనియాడడం అన్నమాట మన ఆత్మీయ జీవితం. కాబట్టి కొనియాడుతున్నామా? యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పొందిన జయం మనం కొనియాడుతున్నామా? కొనియాడాలి. ప్రతిరోజు ప్రియులారా మనం కొనియాడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నాయకుడు, లీడర్. మన పక్షంగా జయించాడు. దావీదు ఇశ్రాయేలు పక్షంగా గోలియాతును జయించినట్టు కలువరి శిలువలో ప్రియులారా 2000 సంవత్సరం క్రితమే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం, మరణించాం. మరణాధికారైన సాతాను తన మరణం ద్వారా ఓడించామన్నమాట. యేసుక్రీస్తు గ్రేట్ విక్టరీ, నిత్యమైన ఇటర్నల్ విక్టరీ, గ్రేట్ విక్టరీ, నిత్యమైన జయం మీ కొరకే, నా కొరకే పొందామన్నమాట. మన కోసమే అనమాట, మీకోసమే ప్రియులారా. ఆమేన్. అంటే ప్రియులారా, మనం అర్థం చేసుకోలేదు. దేవుడు చూడండి, మన గురించి ఆలోచన చేస్తున్నా, మీ గురించి జీవగల దేవుడు ఆలోచన చేస్తున్నాం అన్నమాట. ఆలోచన కర్తైన దేవుడు ఆలోచన ముందే అడ్వాన్స్ గా ఆలోచన చేశామన్నమాట. మన పుట్టక మునిపే జీవగల దేవుడు మనం జయంతో బ్రతకాలి ఆ ఉద్దేశంతో ప్రియులారా జయం పొందామన్నమాట. జయం పొందు, మన పుట్టక మునిపే జయం పొందాం. కాబట్టి దానికి అర్థం ఏంటిది? నేను జయం అనుభవించాలి, అంతే, ఓటం కాదు, జయం అనుభవించాలి. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించి క్రీస్తులోనికి వచ్చిన నీకు నాకు జయం అన్నమాట, ఓటం లేదు, ఓటం లేదు. కాబట్టి ప్రియులారా, క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న నీవు జయం అనుభవించిన ఓటం లేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఓడిపోలేదు. కాబట్టి ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చూడండి, కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా జయం పొందే, అది మాత్రం కాకుండా జయించిన దేవుడు పరిశుద్ధాత్మవలైన నాలో మీలో విశేషమన్నమాట. ఓడిపోయిన మనం జీవితాన్ని జయంగా మార్చడానికి తండ్రిన దేవుడు జయించిన క్రీస్తును నాలో మీలో నాటేస్తామన్నమాట. కాబట్టి జయించిన క్రీస్తును కలిగిన నీవు నేను భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనకు జయం అనమాట, ఓటం లేదు, జయం అనమాట, స్తోత్రం. కాబట్టి జయించిన క్రీస్తును తండ్రి ప్రియులారా మనలో నాటేస్తే ఆ జయించిన క్రీస్తు మనలో ఇప్పుడు ఉన్నామన్నమాట. కాబట్టి నీ కుటుంబ జీవితం సక్సెస్ అవునాక, నీ రిలేషన్షిప్ సక్సెస్ అవునాక, మీరు ఎక్కడైతే ఒకవేళ నువ్వు బిజినెస్ చేస్తున్న వ్యక్తి అంటే అది సక్సెస్ అవుతాను, నువ్వు మినిస్టర్ చేస్తున్న వ్యక్తి అంటే అది సక్సెస్ అవునాక, అన్ని ఏరియాలో ప్రియులారా సక్సెస్ అందరికి జయం అనమాట. క్రీస్తులో ఉన్న మనకు జయం అనమాట. కాబట్టి నువ్వు నేను
ఆనందించాలి, బాధపడాల్సిన అవసరం లేదు. గ్రేట్ విక్టరీ అనమాట, నిత్యమైన జయం ప్రభు మనకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆనందించాలి. ఆ విషయంలో నువ్వు క్రిస్తువులో ఉన్నామంటే గ్రేట్ విక్టరీలో ఉన్నాము, మెన్ ఇటర్నల్ విక్టరీలో నువ్వు ఉన్నామన్నమాట. కాబట్టి ఓడిపోయిన వారు ఏడుస్తారు, బాధపడతారు. కాబట్టి నేను బాధపడే అవసరం, బాధపడడానికి వీలు లేదు. అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేని గురించి మీరు చింతించకండి. గ్రేట్ విక్టరీ తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఇప్పుడు అనుగ్రహించిన అనుగ్రహించాం, అది మనం పొందాం. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీ జీవితం ఓడిపోయినది కాదు. సాతాను అలాంటి అబద్ధాలు చెప్తారు. క్రిస్తులో నీవు ఉన్నామంటే గ్రేట్ విక్టరీలో ఉన్నాం. కాబట్టి ఏం చేసుకోవాలి? బహు ఆనందించాలి, అధికంగా ఆనందించినాక, నీ హృదయం ఆనందించినాక ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మనం ఆనందిస్తాం, ఆనందంతో దేవుని స్తుతిస్తాం, గద్దెలు వేస్తాం, హల్లెలూయా, దేవుని స్తుతిస్తాం. కాబట్టి ఈ సత్యం మనం గ్రహించాలి, ఈ సత్యం మనం గ్రహించాలి. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా గొప్ప జయం మనకు అనుగ్రహించాను. మన కోసం అనమాట. ఆ జయం పొందేది మన కోసమే, మీకోసమే. అంటే అర్థం చేసుకొని ప్రభువును ఆరాధిస్తాం. ఇంకా అది మాత్రం కాకుండా జయించిన క్రిస్తును తండ్రి అయిన దేవుడు మనలో నటిస్తాను. కాబట్టి నీలో క్రిస్తు ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఓడిపోలేదన్నమాట. క్రిస్తు నీలో ఉన్నామన్నమాట. కాబట్టి నీ జీవితం జయం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రిస్తు నీలో ఉన్నా కాబట్టి జయం మనం అనుభవించినాక అంతే. కాబట్టి ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందొచ్చున్నాము. అంటే ప్రతిరోజు విజయం. క్రిస్తునందు జీవితం అంటే ప్రతిరోజు విజయం. ప్రత్యేకంగా మనం చూస్తున్నట్లయితే కోపం మీదే దేవుడు జయం అనుగ్రహించిన. కోపం స్పిరిట్, మదర్ స్పిరిట్, అనేకద స్పిరిట్, సూయ స్పిరిట్, ఎస్ట్ స్పిరిట్, రకరకాల దురాత్మ చీకటి శక్తులు, దాని మీదే జయం ఉంది అనమాట. యేసునామములో జయం. ఫియర్ స్పిరిట్, దాని మీద జయం ఉంది అనమాట. దారిద్ర్యం ఆత్మ మీద జయం ఉంది. రోగాత్మ, శరీరాన్ని దండిపిస్తున్న రోగాత్మ మీద జయం ఉంది. యేసునామములో జయం ఉంది. జయం అనుభవించిన దేవుని చిత్తం అనమాట. జయం అనుభవించుకోవడం దేవుని చిత్తం అనమాట. నిరాశ, డిప్రెషన్ తీసుకుని వస్తున్న దురాత్మలు మీదే యేసులో జయం ఉంది, జయం ఉంది. కలువరి శిలువలో యేసుక్రీస్తు సాతాను పూర్తిగా ఓడి చేశాను అనమాట. ఓడిపోయిన వాడు సాతాను. ఇంకా ఓడిపోయిన సాతాను త్రొక్కడానికి జీవం కలిగిన దేవుడు మనకు అధికారం అనుగ్రహించాను. లూకాసు వార్త 10:19 మనం చూడవచ్చు. పాంబులను, తేలును, శత్రు బలమంతటి మీద టోటల్ గా త్రొక్కడానికి అధికారం జీవం కలిగిన దేవుడు మనకు అనుగ్రహించాను. అధికారం మనం వాడుకోవాలి, యేసునామం మనం వాడుకోవాలి, యేసు రక్తం మనం వాడుకోవాలి. రెండంచెల గడ్గం మనం వాడుకోవాలి. అందరూ ఇప్పుడు రెండంచెల గడ్గం వాడుతున్నా నీకు చేయని మతం. యేసు రక్తం వాడుతున్నా నీకు చేయని పొట్టం లేదు, ఓడిపోలేదు. యేసు రక్తం విక్టరీ అనుగ్రహిస్తాయి మాకు. యేసు రక్తం ద్వారానే సాతాను ప్రభు ఓడి చేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఆశ్రయిస్తున్న నీకు జయం అనమాట. ఇప్పుడు యేసు నామంలో ఆశ్రయిస్తున్న నీకు జయం ఇవ్వటం లేదు. యేసు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామం పలుకుతున్నా నీ ముందు దెయ్యాలు పారిపోతాయి. నీ పారిపోలేదన్నా, దెయ్యాలు పారిపోతాయి. రోగాత్మ పారిపోయినాక, ఫియర్స్ పెట్టు పారిపోయినాక, మరణ భయాలు తొలగిపోయినాక. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రేట్ విక్టరీ క్రిస్తులో మనకు ఉంది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన గర్గం మనం వాడదాం, యేసునామం వాడదాం, యేసు రక్తం వాడదాం. అలాగే వాడుతున్న నీవు జయం అనుభవించుకొని తప్పకుండా బ్రతుకుతాయి అనమాట. తప్పకుండా బ్రతుకుతాయి. అంటే అత్యధిక విజయము పొందొచ్చున్నాము. కాబట్టి విజయం అన్నదనమాట. విజయం ప్రభు పొందాము. జయించిన క్రిస్తు నీలో నాలో ఉన్నాడు. కాబట్టి నువ్వు జయం అనుభవించినాక, నీ కుటుంబ జీవితం సక్సెస్ అవునాక, రిలేషన్షిప్ ఏ సమయంలో హెల్తీ ఉంటున్నాక, ఈ సమయంలో నీ ఆరోగ్యం నార్మల్గా ఉంటున్నాక, మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తి ఏ సమయంలో అంతే ప్రజలు. ఇక నువ్వు ఎక్కడైతే వెళుతున్నారో అక్కడ నువ్వు జయం అనుభవిస్తాయి అనమాట. అపవాది క్రియలు నాశనం అయిపోతాయి, అంటే దెయ్యాలు పారిపోతాయి అనమాట. అట్టి అభిషేకం జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. కాబట్టి యేసుక్రీస్తులో ప్రియులారా మనకు ఇటర్నల్ విక్టరీ అనమాట. అంటే నిత్యమైన జయం అనమాట.
Amen. అది ఇంకా దానికి ఎండ్ లేదనమాట. అంటే యుగాలు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యుగాలు మన జీవం గల దేవునితో కలిసి బ్రతకాలి. దాని కొరకు పిలిచారు నిత్యమైన 70, 80, 120 సంవత్సరం జీవం గల దేవునితో బ్రతకడానికి కాదు ప్రభు మనం పిలిచేది. నిత్యుడు తండ్రి నిత్యం జీవం గల దేవునితో బ్రతకడానికి అనమాట. ఇప్పుడు నిజమైన ప్రియులార విక్టరీ మన చూసినట్లయితే జీవం గల దేవునితో బ్రతకడం అనమాట. జీవం గల దేవునితో ఫెలోషిప్ సహవాసం చేసుకొని బ్రతకడం, అదే నిత్య జీవన్, అదే నిత్యమైన జయం. ఇప్పుడు అది తండ్రి దేవుడు క్రిస్తు గారు మనకు అనుగ్రహించిన ప్రియులార మనం శుద్ధిస్తాం. ఒకటి క్రిస్తుతో సహవాసం చేసిన తండ్రి కుమారి పరిశుద్ధాత్మతో సహవాసం చేసిన నువ్వు మన విక్టరీలో ఉన్నాము, జయములు ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రజలు ఒక వ్యక్తి ఓడిపోయామా జయించామా అని రకరకాల విధంగా చెప్తారు. అస్సలైన జయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతకడం. అదే మనం ఏదైనా తోటంలో పాపం చేయకముందు పరదేశ అనుభవం అదే అనమాట. జయం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతకడం. కానీ పాపం ద్వారా దిక్కుపోయి, కానీ పాపానికి పరిష్కారం దేవుడు తీసుకొని వచ్చి ఇప్పుడు క్రీస్తు తండ్రి దేవునితో ప్రియులారా మనకు సహవాసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనకు లోతైన సహవాసం జీవగల దేవుడు అనుగ్రహించామన్నమాట. లోతైన సహవాసం అనుగ్రహించాం. అందుకొరికే అపొస్తలుడైన పౌలు చెప్తున్నాం, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబావు నేరవని రుడిగా గమనించున్నాను. మీరు జీవగల దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి దేనికి సాధ్యం కాదు అలాగే. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి జీవగల దేవునితో కలిసి మీరున్నారు. కాబట్టి మీరు జయములో ఉన్నామన్నమాట. క్రిస్తులో ఉన్నామంటే గ్రేట్ విక్టరీలో ఉన్నామన్నమాట. అత్యధిక విజయం అనుభవించినారు, ప్రతిరోజు అనుభవించినారు. కాబట్టి ప్రియులారా మనం సుధిస్తాం, ఆనందిస్తాం. కాబట్టి మనం ఆశీర్వాదపడిన వారం అనమాట. ఆశీర్వాద పూర్ణ క్రీస్తు మన తోడు ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మనం ముందుకు కొనసాగిస్తాం. జీవగల దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు జీవగల దేవునితో సహవాసం చేస్తున్న నువ్వు నిత్యం జీవగల దేవునితో బ్రతుకుతూ అది జయమైన అవటం కాదు. ఒకటి బాధపడవద్దు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మన భవిష్యత్తు గురించి దేవుడు అన్ని సిద్ధపరుస్తాడు. డోంట్ వరీ. నిత్యం జీవగల దేవునితో మనం బ్రతకడానికి కావలసినంత దేవుడే సిద్ధపరుస్తాడు. కాబట్టి ప్రియులారా భవిష్యత్తు గురించి రేపు ఏమవుతుంది, 1 గంట తర్వాత ఏమవుతుంది, ఇలాంటి విషయంలో నువ్వు అస్సలే భయపడవు. ఎందుకంటే జీవగల దేవుడు ఆలోచనకర్త అనమాట. నా గురించి మీ గురించి ఆలోచన కలిగి ఉంది, మంచి ఆలోచన కలిగి ఉంది. మనం క్షేమం కోరుతున్న దేవుడు అని. కాబట్టి నువ్వు భయపడ అవసరం లేదు. యేసున వల్ల భయం దూరమైపోయిన భవిష్యత్తు భయం, రేపు ఏమవుతుంది, గంట తర్వాత ఏమవుతుంది, ఇలాంటి భయం ఆలోచన తీసుకుని వచ్చిన అభావాధికారులు యేసునామలో లయమైపోయినారు. కాబట్టి ఎత్తురుగా తండ్రి ఉన్నాం. కాబట్టి నీవు నేను భయపడాల్సిన అవసరం లేదు. నిత్యం మన గురించి ప్రణాళిక కలిగి ఉన్నాము. కాబట్టి దేవుడు తప్పకుండా చూస్తాడు, పోషిస్తాడు, బలపరుస్తాడు, కాపాడుతాడు. ఇప్పుడు దేవుని చిత్తలో మనం ఉన్నామన్నమాట. దేవుని చిత్తలో మనం ఉన్నాం. కాబట్టి క్రీస్తులో ఉన్నా మన దేవుని చిత్తలో ఉన్నాం. పరిశుద్ధ గొప్ప దేవుని చిత్తలు ఉన్నాం. ఇప్పుడు గొప్ప దేవుని చిత్తలు ఉన్నాం. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని శుద్ధిస్తాను. థ్యాంక్ యూ ఫాదర్. మీ చేతిలో నన్ను తీసుకొని వచ్చినటువంటి స్తోత్రం. క్రీస్తులో నీవు ఉన్నామంటే దేవుని బలమైన చిత్తలు ఉన్నావు. ఇప్పుడు దేవుని బలమైన చిత్తలు ఉన్నా నీవు భయపడాల్సిన అవసరం లేదు. హాయిగా నిద్రపోవచ్చు అనమాట. సమాధానం అనుభవించినాక, సంతోషం అనుభవించినాక దేవుని బలమైన చిత్తలో ఉన్న నేను ఏ బాధ నీ గుడారానికి దగ్గర రాదు, దెయ్యాలు మీ దగ్గరికి రాదు. నిన్ను చూస్తున్న దెయ్యాలు పారిపోతాయి, అభావధికారులు నాశనం అయిపోయిన కందు. ఎందుకంటే కలువరి శిలువలో సాతాను ఓడించిన క్రీస్తు, లేచిన క్రీస్తు నీలో ఉన్నాడు. ఆ క్రీస్తును నీవు ధరించిన స్థాయిలో ఉన్నావు, ఆ క్రీస్తును కలిగిన స్థాయిలో ఉంది. కాబట్టి మనలో ఉన్న క్రీస్తుని చూసుకొని దయ్యాలు పారిపోతాయి. మన ధరించిన క్రీస్తుని చూసుకొని అపవాది క్రియలు నాశనం అయిపోయిన దయ్యాలు పారిపోతాయి. కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు. సాతాను గురించి భయపడాల్సిన అవసరం లేదు. సాతాను నేను ఏమీ చేయలేదు, ఏ హాని చేయలేదు. లూకా సువార్త 10:19 ప్రభు స్పష్టంగా చెప్పారు, ఏ సాతాన్ నీకు
హాని చేయలేదు, హాని చేయలేదు. ఎందుకంటే తండ్రి దేవుడు క్రిస్తులో నిన్ను దాచిపెట్టినాం. క్రిస్తులో నువ్వు సేఫ్టీ జోన్ లో, హై సెక్యూరిటీలో ఉన్నాము అనమాట. హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నాం. క్రిస్తులో ఉండడం అంటే హై సెక్యూరిటీలో ఉన్నాము. యేసు రక్తం, యేసు నామం, పరిశుద్ధాత్మని నీళ్ళు ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ అని నువ్వు కాలిపోలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మని ద్వారా జీవంగా దేవుడు మనల్ని కాపాడుతుంది. సాతాను రెండు నాశనం అయిపోతాయి, కానీ నీవు మాత్రం కాలిపోలేదు. అది స్తోత్రం. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మలో, క్రిస్తులో తండ్రి మనను దాచిపెట్టారు. దెయ్యాలు కాలిపోతాయి, దెయ్యాల కర్రలు కాలిపోతాయి, కానీ నీవు నేను కాలిపోలేదు. అది దేవుని ఒక కృప అనమాట. దేవుని కృప అనమాట. మోసే మనం చూడవచ్చు, ముళ్ళ పోదలో మండ చూసే మండుతుంది, కానీ ముళ్ళ పోద మాత్రం కాలిపోవడం లేదు. ఇలా క్రిస్తువులో నువ్వు పరిశుద్ధాత్మని మన ఆత్మలో అది మండుతుంది అనమాట. పరిశుద్ధాత్మని కాబట్టి అగ్ని మన ఇంకా అదేగా ఈశ్వరులు మండినాక, కానీ ఆ పరిశుద్ధాత్మని మనల్ని పరిశుద్ధపరుస్తుంది. సాధారణ సంబంధమైన అన్నిటిను కాల్చివేస్తుంది. ఇక వాక్యమైన అగ్ని, వాక్యం కూడా అగ్ని అనమాట. వాక్యం ఆయన అగ్ని మన ఆత్మలో పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నింపుకోవాలి. వాక్యమైన అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని ఇది మండుతున్న కొలది నీవు దీపం వల్ల బ్రతుకుతుంది అనమాట. వెలుగు. ఇప్పుడు కొత్తగా జన్మించిన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అగ్ని, వాక్యమైన అగ్ని ఇది మండుతుంది అనమాట. ఈశ్వరంలో అధీనంగా మండుతున్నాం. కాబట్టి దుష్టుడు ముట్టలేదు, దగ్గర రాదు. దేవుడు చెప్పిన వాగ్దానం, కొత్తగా జన్మించిన ఆత్మను ఐరన్ పిల్లర్ గా ఉంది అనమాట. ఐరన్ పిల్లర్, ఎనుబు స్తంభంగా కొత్తగా జన్మించిన ఆత్మ. కాబట్టి సాతాన్ నిన్ను ఏమీ చేయలేదు. కానీ ప్రార్థన చేస్తున్నా, నీవు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మని రిలీజ్ అవుతుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ నేను వాక్యం నోటి నుండి రిలీజ్ అవునాక ఇప్పుడు ఏమవుతుంది? అపవాది కర్రలు పారిపోతుంది, అపవాది నాశనం అయిపోతుంది. సో తను మనం చూడవచ్చు, షద్రక్ మేషక్ అబేద్నెగోను అగ్ని ద్వారా కాల్చివడానికి దెయ్యాలు ప్రణాళిక చేశాను. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే షద్రక్ మేషక్ అబేద్నెగో ప్రియులారా మనం చూసినట్లయితే కాలిపోలేదు అన్నమాట. కాలిపోలేదు. ఎందుకంటే జీవంగా పరిశుద్ధులైన ఆమె అత్యంచాల కన్నులు గల జీవంగా దేవుడు అద్భుతంగా కాపాడానమాట. ఆ దేవుడు నన్ను కూడా కాపాడినాక క్రిస్తువులో నన్ను పరిశుద్ధాత్మదుడు తప్పకుండా తన అగ్ని ద్వారా మనం చూడవచ్చు. ఇస్రాయేలు ప్రజల్లో జీవగల దేవుడు నడిపించినప్పుడు అగ్ని స్తంభంగా కాపాడు. అదే క్రీస్తు నిన్ను కూడా కాపాడుతుంది. అదే పరిశుద్ధాత్మదుడు నిన్ను ఈ ప్రయాణంలో కాపాడుతుంది, అగ్ని స్తంభంగా కాపాడుతుంది, మేఘస్తంభంగా కాపాడుతుంది. కాబట్టి ప్రియులారా మనం ధైర్యంతో ముందుకు వెళదాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను అధీనంగా బలపరిచిన మనలో ఉన్న పరిశుద్ధాత్మని మన ఆత్మీయంగా మండించబడిన యేసునామ. కాబట్టి నువ్వు ప్రార్థన ఆరాధన స్థుతిలో తగ్గిపోవద్దు. ఇంకా అధీనంగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచినాక ఇంకా ఆత్మ మండుతున్న స్థాయిలో ఉన్న నీవు నడిచినప్పుడు ఏమవుతుంది? అపవాది దురాత్మ చీకటి శక్తి అంధకార శక్తి క్రియలు నాశనం తప్పకుండా నాశనం అయిపోతాయి. చేతపడి క్రియలు పరిశుద్ధాత్మజ్ఞానం కాలిపోయినాక, శాపాలు తొలగిపోయినాక, దారిద్ర్యాత్మలు రోగాత్మలు యేసునామములో పారిపోయినాక, దనేమో జీసస్. కాబట్టి ఆత్మదేవుడు బలపరిచినాక, ప్రాణాన్ని దేవుడు స్వస్థపరిచినాక, తల నుండి అరకాల కానీ 50,000 జీవగలిగిన దేవుడు తాకినాక, బలపరిచినాక, దేవుని చిత్తమున్న రోజు దాకా యేసునామములో ఆరోగ్యంతో నీవు బలంతో బ్రతినాక యేసునామములో నువ్వు బ్రతినాక ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధని మా ప్రేమ గల తండ్రి, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, వాక్యమైన అగ్ని అయిన మా దేవ, మీరు మాలో ఉన్నట్టు వందనాలు. ప్రతి ఒక్కరిను తండ్రి వాక్యమైన అగ్ని ద్వారా శుద్ధి చేయము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, అగ్ని అయిన మా పరిశుద్ధాత్మ దేవ శుద్ధి చేయము తండ్రి. స్పిరిట్ సోల్ బాడీ అంతా మీ జీవంతో మహిమతో కుమరించుము తండ్రి. భోవాది సంబంధమైన ప్రభావాలు ప్రాణం శరీరం నుండి సంపూర్ణంగా మేము బ్రేక్ చేస్తున్నదనేమో చేసి ప్రతి ఒక్క ఆత్మ ప్రాణ శరీరం అంతా ప్రభావ మీరే ప్రభావం చేయమని ప్రార్థనిస్తున్నాం. మీ రక్తం ద్వారా ప్రభావం కడుగుతున్నాం. ఇప్పుడు దాకా వేసే మీ రక్తం ద్వారా, మీ నామం ద్వారా, మీ వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మక్తి ద్వారా, పరిశుద్ధ వాక్యం ద్వారా, పరిశుద్ధ వాక్యమైన అగ్ని
ద్వారా తండ్రి మమ్మల్ని కాపాడినటి మేమందరం శుధిస్తున్నాం. మైటి ప్రభు మీ దూదుల ద్వారా కూడా కాపాడినటి స్తోత్రం తండ్రి. పరిశుద్ధులు ప్రార్థన ద్వారా కూడా మమ్మల్ని కాపాడిన మా యేసునికి ఆరాధన తండ్రి. ఇంకా కూడా కాచి కాపాడి దేవునితో ప్రతి ఒక్కరిను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. మా భారతదేశం దీవిస్తున్నాం. దేశాలు దీవిస్తున్నాం. ప్రతి ఒక్కరు దవా క్రిస్తు ప్రేమ గ్రహించుకొని నిత్య జీవన రక్షణ పొందుకొని నిత్య ఆనందం నిత్య జయం అందరూ అనుభవించాడు. ప్రభు కృప చూపని యేసు నామములో మేమందరం ప్రార్థనిస్తాం. మహిమ గలద మీకు అభిస్తాం యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మనం ఈ గొప్ప జయం అనుగ్రహించిన దేవుని ప్రియులారా మనం సుధిస్తాం. మన మధ్యలో నరసింహరావు బ్రదర్ ఉన్నారు. వారు ఆరాధనలు నడిపిస్తారు. నరసింహరావు బ్రదర్ ఆరాధన నడిపిస్తారు. స్తోత్రం యేసయ్యా నీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం అండి. కృపగల దేవ, ప్రేమ గల తండ్రి, జీవం గల మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నిన్న నేడు నిరంతరం మాతో ఉన్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. మరి ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో నాయన ఆరాధన చేసిన బిడ్డలను బట్టి, ప్రార్థన వర్షం చేసిన బిడ్డలను బట్టి, మరి వాక్యాన్ని పరిచయం చేసిన దైవ సేవకులు, విదేశ పాస్టర్ గారు, ప్రతి ఒక్కరి పేరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసి నావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసి నావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్న వచ్చిండ్రాడు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చి నావు, సింహాల నోలను మోసినావు. సింహాన మెచ్చినావు, సింహాల నోలను మోసినావు.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనమోగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితము నిచ్చినావు. విశ్వాసము కాచినావు. జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమె ఆమేన్. ఆమె ఒక పాట కూడా పాడతారా? టైం ఉంది. పాడుతున్నాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకే వెరులేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమున కర్త అయిన యేసయ్యా మన అండ, విశ్వాసమున కర్త అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన, యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు
మనకుండా భయమేలా మనకింక యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అపవది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన అపవది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన యోధా గోత్ర సింహమైన యేసయ్యా మన అండ యోధా గోత్ర సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు